హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేశాను అనమాట. ఎప్పుడు వీడియో తీసినా ఈ గోల్ ఏందో, మాకు ఓటేంటి వీళ్ళకి ఓటేంటి అని ఇదే గోల్ అనమాట. ఇంకా ఇక్కడ పప్పు అయితే నానబెట్టాను పప్పు చేయటానికి. ఏం పప్పు అనుకుంటున్నారా? మునగాకు పప్పు. ఇదిగోండి, మునగాకు కట్ చేశాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. టమాటాలు వేసి మునగాకు పప్పు చాలా మంచిది. మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు కూరగాయలు ఏం లేవు. ఇంకా మా ఇంటి పక్కన అయితే ఈ మునగ చెట్టు ఉంది, వేసాము. ఈ మునగాకు అంతా తీసుకొచ్చాను, చాలా తాజాగా ఉంది. లేత ఆకులు తీసుకొచ్చి మునగాకు పప్పు అయితే చేద్దామనేసి పప్పు కడిగి నానబెట్టాను. 1 గంట సేపు పప్పు నానితే చాలా మంచిది. ఇంకా మా పాప అయితే పూజ చేసేస్తుంది. ఈరోజు మంగళవారం కదా, ఎక్కడ చూసినా ఈ మంగళవారం రోజు పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు జాతరలు జరుగుతూ ఉంటాయి. మా సైడ్ అయితే కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు అయితే జరుగుతుంది. చాలా ఇంకా మంచిదన్నమాట. తిరునాళ్ళు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడ పూజ చేసేస్తున్నారు. కరెంటు పోయిందండి, ఏం కనిపించట్లేదు. కరెంట్ అయితే పోయి. ఇంకా ఈ మునగాకు జాడిచ్చి వేసేటప్పుడు మర్చిపోయాను అనమాట. సేమ్ తోటకూరలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. పప్పు ఆయిల్ వేస్తే సూపర్గా ఉడికిద్ది. కందిపప్పు కడిగి దాంట్లో మునగాకు బాగా తీసేసి నీట్గా కడుక్కొని టమాటాలు, పచ్చిమిరకాయలు, మునగాకు, కారం, పసుపు, చింతపండు ఇంకా వేసాను అన్నట్టు. కొంచెం నూనె. ఇంకా సేమ్ మనం తోటకూర పప్పు ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసాను, కొన్ని వాటర్ కూడా పోసాను. ఇంకా దాదాపు 6 విజిల్స్ అలా వచ్చేటట్టు పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయింది అనమాట. పప్పు ఉడకటమే లేటు. మునగాకు చాలా ఈజీగానే ఉడికిపోయిద్ది. ఇంకా మా వారు పనికి వెళ్తా బియ్యం తీసుకొచ్చి ఇచ్చారనమాట. బియ్యం నిన్నటితో అయిపోయినాయి. ఈరోజు అయితే బియ్యం తీసుకొచ్చారు. ఇవి 1500 అనుకుంటా, నాకు తెలియదు రేట్ ఎంతో. ఇంకా అయిపోయిన వెంటనే తీసుకొస్తాడు. నెలకి ఒకసారి 25 కేజీల టిక్కీ అయితే పట్టిద్ది మాకు. నెలకు ఒకసారి ఇలా తీసుకొస్తారు. ఇంకా ఎలా తీసుకొస్తారంటే తీసుకొచ్చిన వెంటనే ఒక పూట అయితే వండుతానమాట. బాగుంటే ఉంచుతారు, లేకపోతే ఇచ్చేసి వస్తారు. ఇంకా కొట్లో వాళ్ళకి కూడా అలానే చెప్తారనమాట. బాగుంటే ఉంచుకుంటాను, లేకపోతే తీసుకొచ్చేస్తాను తిను అనేసి. ఇంకా భోజనం కదా తినేది, అందుకని మంచిగా తీసుకొస్తారు బియ్యము. పిల్లల కోసం కదా వండేది. ఇంకా ఇప్పుడు ఇవైతే వండి చూద్దాం. బాగుంటే ఉంచుతాడు, లేకపోతే సాయంత్రానికి వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట. అలా చేస్తారు మా వారు. ఇప్పుడైతే వండి చూడాలి ఎలా వచ్చిద్దో. ఇంకా ఇక్కడ వంట చేయటం అయితే పూర్తయిపోయిందనమాట. పప్పు అయితే మేనిపి తిరగమాత చేశాను. ఇంకా చుట్టాలు అయితే వస్తున్నారు, మా చెల్లి వాళ్ళు, వాళ్ళ కోసం. ఇంకా మా వారు పని దగ్గర ఇంకో మనిషికి ఎగస్ట్రా వండమన్నారు. అందుకని చెప్పేసి కోడిగుడ్లు అనమాట. మొత్తం 10 మంది అయ్యాము లెక్క వేసుకుంటే, అందుకని 10 గుడ్లు ఉడకబెడుతున్నాను. రైస్ అయితే మా వరకని కడిగి పెట్టాను, కొంచెం ఎగస్ట్రా వేసి వండాను అనమాట. ఇదైతే చాలదు. ఇంకా మళ్ళీ బియ్యం కడిగి పెట్టాను. అనుకోకుండా చుట్టాలు వస్తున్నారు, అందుకని ఇప్పుడు వండాను. ఈ బియ్యం ఏటైనా తీసుకొచ్చారు కానీ 1కి 2 సార్లు వండాల్సి వచ్చింది ఈరోజు. తప్పదు కదా, చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఇంట్లోనే కూరగాయలు ఉండవు. ఇంట్లో ఏం లేనప్పుడు చుట్టాలు వస్తారన్నమాట. అందుకని ఎగ్స్ మట్టుకున్నాయి, ఎగ్స్ మట్టుకి వేసాను. ఇంకా ఒక పప్పు ఆకుకూర పప్పు అయితే వండాను. ఇంక ఈరోజు ఇదేనమాట. ఇంకా ఇక్కడ పిల్లలు హాలిడేస్కి వస్తున్నారు కదా, ఇంకా దోసపిండి మరబట్టిద్దాం అని చెప్పేసి దోసపిండి అయితే నానబెట్టాను. దీంట్లో మెంతులు కూడా వేసి నానబెట్టాను అనమాట. శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టాను. దోసల పిండి గ్రైండర్కి అయితే పట్టిస్తాను. గ్రైండర్, మిక్సీ 2 రిపేర్లో ఉన్నాయి, అందుకని చెప్పేసి పట్టిద్దామని నానబెట్టాను. ఇంకా కడిగి పెట్టాను కదా, మళ్ళీ అన్నం కూడా ఉడుకుతుంది అన్నమాట. ఎగ్స్ ఉడికిపోయి వచ్చినాయి దాదాపు. ఇంకా ఇక్కడ చెల్లి వచ్చింది కదా, ఇంకా అమ్మ కూడా ఈరోజు పొలం వెళ్ళి పెందలాడ వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ కూర్చున్నాం, పని అంతా అయిపోయింది. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంకా వీడియో తీస్తే వాళ్ళు కొంచెం కూడా వీడియో వద్దు అసలు అని చెప్తున్నారు. అయినా కూడా గుర్తుగా ఉంటుందని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. హాలిడేస్ కదా, పిల్లల్ని వదిలిపెట్టి ఇంకా
తనకు కూడా ఆఫీస్కి సెలవు లేదు. తను ఆర్టింగ్ వర్క్ అయితే చేస్తుంది, జిఎస్టీ వేస్తుంది, ఆర్టింగ్ వర్క్ అయితే చేస్తుంది. ఇంకా వాళ్ళకి హాలిడేస్ సెలవులు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు సెలవు పెట్టుకోవడం తప్పితే ఏమి ఉండవు. ఇంక ఇక్కడ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. పిల్లల గురించో ఇంట్లో వాళ్ళ గురించో చెప్తూ ఉంటాం కదా. ఇంకా ఆడవాళ్ళు ఒక చాటు కూర్చుంటే ఏ ఒకటి మాటలు వస్తూనే ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు క్యారమ్స్ అయితే ఆడుతున్నారు. మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. చూడండి, నలుగురు సరిపోయారు ఆడటానికి. ఇంకో మా ఇద్దరు పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు క్యారమ్స్ ఆడుతున్నారు. చిన్ను హాయ్ చెప్పు. వాళ్ళు ఫేస్ మటుకు చూపించు. హర్షు హాయ్ చెప్పు. ఏం చిన్ను? హాయ్ అండి. ఇక్కడ ఏంటో చూసారా, జున్ను. అసలు ఈ జున్ను తిని నేను ఎన్నేళ్ళు అయిందో. ఇంకా మా చిన్నప్పుడు ఎక్కువ బరిగొడ్లు ఉండేవి కాబట్టి మా అమ్మ జున్ను తయారు చేస్తూ ఉండేది. ఇప్పుడైతే అస్సలు జున్ను దొరకట్లేదు. ఇది మా చెల్లి వాళ్ళ ఊళ్ళో ఒక ఆవు ఇంటే వాళ్ళు ప్రతిసారి జున్ను పాలు ఇస్తారంట. అందుకని నా కోసం ఇప్పుడు జున్ను వండుకొని తీసుకొచ్చింది అనమాట అక్కడి నుంచే. అసలు చూడండి, ఇది ఆవు పాలతో చేసిన జున్ను అనమాట. ఎంత గట్టిగా ఉందో, చాలా బాగుంది. అసలుకి ఇలాంటి జున్ను మాది పల్లెటూరు అయినా సరే జున్ను పాలు అస్సలు ఇవ్వరండి. పక్కన వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా కష్టం. కానీ ఇప్పుడైతే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మా పిల్లలు పైన కొంచెం గుంటలాగా చేసేసారు, తీసుకొని తినేసారనమాట. అంత ఇష్టం మా ఇంట్లో. ఇంకా ఈ జున్ను చాలా సంవత్సరాల తర్వాత తింటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సాయంత్రానికి అయితే మా ఊరు దగ్గరలో ఉన్న పోలేరమ్మ తల్లి టెంపుల్ అనమాట, కొండపాటూరు. చాలా ఫేమస్ అనమాట. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పోలేరమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట. ఇంకా సాయంత్రానికి ఒక ఆటో పెట్టుకొని ఒక అరగంట 30 గంట అయితే గుడికి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంటుంది. ఇంకా చిన్నప్పటి నుంచి అసలు మిస్ అవ్వకుండా వెళ్ళామన్నమాట ఈ గుడికి అయితే. ఇప్పుడు కూడా ఎండాకాలం కదా, ఈ సమ్మర్లోనే చేస్తారు ఈ పోలేరమ్మ తల్లి తిరణాలు అయితే. అసలు ఎప్పుడు జనాలు అనేది ఖాళీ ఉండకుండా ఉంటారనమాట. తిరణాల్లో అడుగు తీసి అడుగు వేయలేము, అంతమంది జనాలు ఉండేవాళ్ళు. ఈసారి అయితే అస్సలు జనాలు లేరు, చాలా తక్కువ మందే ఉండారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ క్యూ చూసారా ఎంత ఉందో. అసలు ప్రతి సంవత్సరం అయితే అసలు లోపలికి వెళ్ళి అమ్మవారిని అసలు చూడలేము. ఈ సంవత్సరం చూసి చక్కగా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. పిల్లలతో వెళ్ళినందుకు చాలా హ్యాపీగా దర్శనం అయింది. పిల్లలకు కూడా అమ్మవారిని దగ్గర నుండి చూపించామన్నమాట. ఎప్పుడు వెళ్ళినా పిల్లలు తప్పిపోతారని చెప్పేసి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచేవాళ్ళం. ఈసారి అంత రష్. ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చిన్న వీడియో అయితే తీసానమాట. ఈసారి వీడియో తీసుకోవడానికి కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ప్రతిసారి. ఈసారి వీడియో తీస్తున్నా ఏమనలేదన్నమాట. చిన్న క్లిప్ మీకోసం అయితే తీసి పెట్టేశాను, చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి వీడియో అయితే పెట్టాను. ఇంకా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు అయితే వెళ్ళి బయట కూర్చొని అమ్మవారికి సంబంధించిన ప్రసాదం ఇస్తారు కదా, అదైతే తిన్నాము. పిల్లలతో వెళ్ళాం కదా, ఇంకా బయట ఒక గంట 2 గంటలు అంతా తిరిగేసి వచ్చాము. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టేసి ఇంకా నైట్ 12 అయింది అనమాట మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంకా అక్కడే ఉండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే పొంగల్ పెట్టేసుకుంటారు. ఇంకా మొక్కులు ఉంటాయి కదా, మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. తలనీలాలు ఇస్తారు. ఇంకా మేకలని, కోళ్ళని, వాళ్ళ మొక్కులు అయితే ఏముంటాయో అన్నీ తీర్చుకుంటారు. చాలా బాగుంటుంది. చుట్టూ అన్ని చేలు కాబట్టి ప్రశాంతంగా మొక్కులన్నీ తీర్చుకోవచ్చు. ఇంకా చాలా బందోబస్తే ఉంటుందిలేండి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మొత్తం చూసి వీడియో తీసుకొని పిల్లలకు కూడా అన్నీ చూపించుకుంటా వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టుకుంటా నైట్ 12ంటికి అయితే ఇంటికి చేరామన్నమాట. ఇంకా ఈ తిరునాళ్ళలో ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా ఇంట్లోకి వాడుకునేవి కూడా చాలా రకాలు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా తిరునాళ్ళ రోజు కాకుండా ఆ తెల్లవారు వెళ్తే చాలా తక్కువ ధరలకే ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, చాలా రకాలైన ఇంటికి డెకరేషన్లు కానీ ఇంకా చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి అన్నమాట. తిరునాళ్ళ సమయంలో అయితే చాలా ఎక్కువ రేటు. ఉదయాన్నే వెళ్ళారంటే ఇంకా చాలా తక్కువకే దొరుకుతాయి. చాలామంది వీటి కోసమే వస్తారు స్పెషల్గా తీసుకోవడానికి. ఇంకా మేము కూడా కొన్ని తీసుకున్నాము.
ఇంకా మేము చిన్నపిల్లలు అప్పుడైతే చూసినవన్నీ కొనుక్కోవాలని గోల గోల చేసేవాళ్ళము. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయాం కదా, మా పిల్లలకు కొనిపెడతానికే వెళ్ళాము. ఇక్కడ చూడండి టీ కప్పులు కానీ, ఇంకా గ్లాసులు కానీ, గంటలు కానీ, ఇంకా వెరైటీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో.